హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు ఫ్లెమింగ్ వర్క్ తెలుగు ఛానల్కి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మనం జేబ్రైట్ కంపెనీది కన్సిల్ ఫిష్ ట్యాంకీ అనేది వాటర్ లీకేజ్ అనేది అవుతుంది. ఫ్రెండ్స్ చూడండి, కంటిన్యూగా వాటర్ అనేది పోతుంది. మనం ఫిట్ చేసింది ఇది. ఇందులో మనం కన్సిల్ స్టాప్ కాక్ ఫిట్ చేసి ఉండడంతో ఇది వచ్చి మనం ఆఫ్ చేయడం జరిగింది. ఇది తీసి ఇందులో ఏం ప్రాబ్లం ఉందో అంత క్లియర్ అనేది చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ పూర్తి వీడియో చూడండి. ఫ్రెండ్స్ ఇది ఎట్లా రిపేర్ చేసి ఈ ప్రాబ్లం సాల్వ్ చేసినేమో. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ కన్సిల్ ఫిష్ ట్యాంక్ కనిపించేది జేబ్రైట్ కంపెనీది. మనమే ఫిట్ చేసినాము ఈ ఫిష్ ట్యాంక్కి. ఆ వీడియోకి కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతా చూడండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కింద ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ ప్రెస్ చేయగానే ఈ రెండు క్యాప్స్ అనేవి లేస్తాయి. ఇవి లేగానే దీని లోపల స్క్రూస్ అనేవి ఉంటాయి. రెండు, రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి. ఆ స్క్రూస్ అనేసి ఓపెన్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా మీరు ఏ కంపెనీ కన్సిల్ ఫిష్ ట్యాంక్ ఫిట్ చేసేదైనా కన్సిల్ స్టాప్ కాక్ అనేది పెట్టండి. ఎందుకంటే ఇంటి ఓనర్ వాళ్ళు ఊరికే వాటర్ పోకుండా వాళ్ళు హాఫ్ అనేది చేసుకుంటారు. కన్సిల్ స్టాప్ కాక్ హాఫ్ చేస్తే వాటర్ అనేది వేస్ట్గా పోదు. ఒకవేళ మీరు కన్సిల్ స్టాప్ కాక్ పెట్టకపోతే వాటర్ అనేది ప్లంబర్ ఎన్ని రోజులు రాడో అన్ని రోజులు వాటర్ అనేది వేస్ట్గా పోతాయి. ఈ విధంగా స్క్రూలు తీయగానే ఈ పార్ట్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఆ తర్వాత పైన లాక్ మాదిరి ఉంటుంది. ఇట్లా కిందికి అనగానే ఈ కనిపించేది ప్లాస్టిక్ దివుడి వచ్చేస్తుంది. ఆ తర్వాత ఈ సెట్ ఉంటుంది. సెట్ కూడా కొంచెం పైకి ఎత్తి లాగితే ఇది కూడా వచ్చేస్తుంది. ఇట్లా పైకి ఎత్తి లాగితే వచ్చేస్తుంది. ముందు మనం కనుక్కోవాల్సింది, ఇది ఓవర్ఫ్లో అవుతుందా ట్యాంక్, లేక కింద బేస్ నుంచి పోతుందా, అంటే సైఫాన్ సెట్లో నుంచి వాటర్ పోతున్నాయా, లేదు బాల్ కాక్ స్టాప్ కాక ఓవర్ఫ్లో అవుతుందా, అది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనం వాల్ అనేది ఆన్ చేస్తాము. కన్సిల్ స్టాప్ కాక్ ఆన్ చేయగానే వాటర్ అనేది పైన నుంచి పోతున్నాయి. చూడండి, కన్సిల్ స్టాప్ ఇది ఈ కింద నుంచి ఇట్లా పోతున్నాయి వాటర్, అంటే ఓవర్ఫ్లో అవుతున్నాయి. బాల్ కాక్ ప్రాబ్లం, సైఫాన్ సెట్ ఏం ప్రాబ్లం లేదు. అది కూడా చెక్ చేసుకోవాలి. వాటర్ కొంచెం పోనిచ్చేసి వాటర్ సైఫాన్ సెట్ ఏమైనా ప్రాబ్లం ఉందేమే, ఇప్పుడు స్టాప్ చేసి వాటర్ లీకేజ్ అవుతుందా, అది కూడా చెక్ చేసుకోవాలి. మనకైతే బాల్ కాకే ప్రాబ్లం ఉంది. ఫ్రెండ్స్ దీని లోపల వాల్ మాదిరి ఒక బ్లూ కలర్లో పుల్ల ఉంటుంది. అది హాఫ్ చేయాలి. ముందు హాఫ్ చేసి ఈ పైకి అంటే ఈ లాక్ అనేది ఊడి వచ్చేస్తుంది. ఒకటి ఇంకోటి ఉంటుంది, అది కూడా సేమ్ పైకి అనాల దాని లాక్ అని వేస్తే ఇది కూడా ఊడి వచ్చేస్తుంది. ఫ్రెండ్స్ ఇందులో పెద్దగా ఏం ప్రాబ్లమ్స్ అనేవి ఏమి రావు. ఫ్రెండ్స్ కన్సిల్ ఫిష్ ట్యాంకుల్లో దీని లోపల ఏడైనా ఒక చిన్నవి డస్ట్ ఉంటాయి. ఏదైనా మన ఓవర్ హెడ్ ట్యాంక్లో డస్ట్ వచ్చి ఉంటాయి కదా, ఆ డస్ట్ ఏమైనా వచ్చి ఇందులో ఇరుక్కుంటే ఇవి అనేది ఆటోమేటిక్ కట్ ఆఫ్ అనేది కాదు. ఇది లాక్ చూడండి ఫ్రెండ్స్, ఇదే వాల్. ఇది తగిలించినప్పుడు ఇట్లా ఆన్ చేయాలి మనం. ఇదే వాల్ ఇది. ఇందులో అయితే ఎటువంటి డస్ట్ లేదు. ఇది మళ్ళీ ఇది తగిలించేస్తా. ఊరికే తీసుకుని ప్రెస్ చేసి పైన కనిపించింది కదా బ్లూ కలర్, అవి వచ్చేసి లాక్ అనేవి కిందికి ప్రెస్ చేయాలి. ఒక పార్ట్ అయితే లోపల ఫిక్స్ చేసేసిన నేను. ఇంకో పార్ట్ ఓపెన్ చేస్తాను. ఒక పార్ట్లో ఎటువంటి డస్ట్ లేదు. ఇంకో పార్ట్లో ఇవి చూడండి ఫ్రెండ్స్, ఎట్లా ఓపెన్ చేయాలో ఒకసారి చూడండి. ఇది ముందు ఇట్లా జరిపేయాలా. ఇవి చిన్నవి పుల్లలు హ్యాంగ్ అయ్యి ఉంటాయి. ఇవి జరపేయాలి. ఇట్లా జరపగానే ఇట్లా ఊడి వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇందులో ఎటువంటి డస్ట్ లేదు. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇవి 3 లైన్స్ ఉంటాయి ఫ్రెండ్స్, ఒక బ్లూ లైన్, ఒక వైట్. ఇట్లా పైకి అనగానే ఇది రిమూవ్ అయిపోతుంది. దీని లోపల చూడండి ఫ్రెండ్స్, డస్ట్ ఉంది. ఈ డస్ట్ ఉండడంతో వాటర్ అనేది ఈడ వాచర్ కాడ కూడా డస్ట్ ఉంది. ఈ వాచర్ కాడ డస్ట్ ఉంది, ఈడ డస్ట్ ఉంది. చిన్న చిన్న మట్టి పీసెస్ ఉన్నాయి. ఇవి మట్టి, దాంతో ఇవి లీకేజ్ అనేది అవుతుంది. ఇది అంతా బాగా క్లీన్ చేసేయాలి. ఇందులో ఎటువంటి డస్ట్ లేకుండా క్లీన్ చేసేయాలి. వాటర్తో క్లీన్ చేసేసి యాస్టిస్ మళ్ళీ ఫిట్ చేసేయాలి. ఫ్రెండ్స్ ఇందులో వచ్చేసి పెద్దగా ప్రాబ్లం అనేది ఏమి రాదు. ఏ కన్సిల్ ఫిష్ ట్యాంక్ అయినా డస్ట్ వస్తే ఈ వాటర్ని స్టాప్ చేయదు, అంతే. ఇప్పుడు చూడండి, మనం యాస్టిస్గా మళ్ళీ ఫిట్ చేస్తాను. ఎట్లా ఫిట్ చేస్తాను చూడండి. ముందు వాచర్ కూడా బాగా క్లీన్ చేసేయాలి. వాచర్ లోపల ఏమైనా డస్ట్ ఉందా అది కూడా చెక్ చేసి క్లీన్ చేసేసినాక ముందు ఈ విధంగా వాచర్ది సెట్ పెట్టేయాలి. ఇట్లా ఇది పెట్టగానే ఇవి దీన్ని తీసుకొని ముందు కొంచెం పైకి తీసుకోవాలి. పైకి తీసుకొని కొంచెం కిందికి ఇట్లా లాక్ అనేది అయిపోతుంది. లాక్ అయిపోగానే మనం వచ్చేసి దీన్ని తీసుకొని ఇట్లా తిప్పేసి మళ్ళీ సేమ్ దీని మాదిరే దీన్ని హ్యాంగింగ్ చేసేయాలి ఇందులోకి.
వాటర్ రాగానే ఇది పైకి లేస్తుంది, స్టాప్ అనేది చేసేస్తుంది. ఇది కనిపించే దాంట్లో కూర్చుంటుంది, ఇది లాక్ ఇట్లా ప్రెస్ చేసేయాలి. ఆ తర్వాత వాల్ అనేది బ్లూ కలర్లో ఉంటుంది, వాల్ అనేది ఆన్ చేసేయాలి ఫ్రెండ్స్. తీసుకుని పోయి ఇది కూడా తగిలించేసి దాన్ని కూడా ప్రెస్ చేసేసి కన్సిల్ స్టాప్ కాక ఆన్ చేస్తున్నా. ఇప్పుడు వాటర్ అయితే ఏమీ రావడం లేదు. ఎందుకు రావడం లేదంటే లోపల కనిపించే వాల్ హాఫ్లో ఉంది, అది కూడా ఆన్ చేసేస్తా. అది ఆన్ చేయగానే వాటర్ అనేది వస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్, వాటర్ అయితే వస్తున్నాయి. ట్యాంక్ అయితే 75 నుంచి 80% నిండిపోయింది. ట్యాంక్ అయితే నిండిపోయింది. ఇంకా చెక్ చేస్తాం వాటర్ ఎంతసేపు వస్తాయో. నేను ఈ ఆన్లోనే పెట్టేసి ఈ క్యాప్ ఏమీ తగిలించకుండా 10 నిమిషాలు పక్కన పోయి కూర్చునే. ఇంకోసారి ఏమైనా ఓవర్ఫ్లో అవుతుందేమో చెక్ చేసి మళ్ళీ ఏమైనా డస్ట్ ఉంటే క్లియర్ చేస్తామని ఇది తగిలించి 5-10 మినిట్స్ నేను పక్కన పోయేసి కూర్చునే. ఒక డ్రాప్ అయితే పడుతూనే ఉంది, ఇప్పుడు కూడా పడుతూనే ఉంది డ్రాప్. 5-10 మినిట్స్ నేను పక్కన పోయి కూర్చునేకి మళ్ళీ వచ్చిన. ఏమైనా ఓవర్ఫ్లో అవుతుందేమో చూద్దామని. ఎటువంటి డ్రాప్ నీళ్ళు కూడా పడడం లేదు. ఓకే, ఇది అయితే మన చిన్న డస్ట్ ఉన్నింది కాబట్టి ఇది లీకేజ్ అవుతూ ఉన్నింది. ఇక ప్రాబ్లం అయితే క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని సేమ్ యాస్టీజ్ అదే విధంగా ఫిక్స్ అనేది చేసేస్తాం. ఇవి వచ్చేసి ఇందులో కూర్చోవాలి. ఇది అయితే నేనే పట్టుకొని కెమెరా నేనే ఫిట్ చేస్తూ నేనే తీస్తున్నా, అందుకు కొంచెం కష్టంగా ఉంది. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇట్లా పైన ప్రెస్ చేసేయాలి. ఇది లాక్లో కూర్చుంటుంది. కూర్చున్న తర్వాత మనం వచ్చేసి దీన్ని ప్లేట్ తీసుకుని స్క్రూలు అనేవి టైట్ చేసేయాలి. చూపిస్తాను చూడండి మీకు. ప్లేట్ తీసుకొని ఇందులో ఇట్లా కూర్చోబెట్టుకోవాలి. చిన్నగా కూర్చోబెట్టుకొని ఇవి రెండు మనకు బయటికి రావాలి. కనిపించే పుల్లోల్స్ ఇవి బయటికి కంపల్సరీగా బయటికి రావాలి. ఆ హోల్స్లో నుంచి ఖచ్చితంగా బయటికి తెచ్చి ఆ తర్వాత స్క్రూస్ అనేవి టైట్ చేయాలి. ఇప్పుడు బయటికి వచ్చేసినాయి. దీంట్లోకి స్క్రూస్ హోల్స్ అనేవి ఉంటాయి, ఆ హోల్స్లోకి టైట్ చేయాలి. ఈసారిగా ఫస్ట్ ట్యాంక్ కానీ అట్టే రిపేర్ వస్తూ ఉంటాయి. ఈ హోల్స్ అనేవి కొంచెం ఫ్రీ అవుతాయి. పక్కన హోల్స్ వేసుకోవచ్చు మీరు. అంటే ఇప్పుడు అంటే కొత్తదే ఇది, అందుకు అదే హోల్లో మనం ఎక్కించడం జరుగుతుంది. కొన్ని రోజులు పోతే ఈ హోల్స్ అనేవి ఫ్రీ అయిపోతాయి. కొన్ని సంవత్సరాలకి అవే స్క్రూలు పక్కన హోల్స్లో ఏడైనా టైట్ చేయవచ్చు. అంటే మీరే కొత్తగా హోల్స్ అనేది వేసుకోవచ్చు. లోపల ప్లాస్టికే ఉంటుంది కాబట్టి మనం స్టార్ స్క్రూ డ్రైవర్ తీసుకుని టైట్ అనేది చేసేయడం జరుగుతుంది. టైట్ చేసేసి మీకు మళ్ళీ చూపిస్తా చూడండి ఫ్రెండ్స్, లీకేజ్ అవుతుందా లేదా కింద కూడా చూపిస్తా, అంటే బేషన్లో కూడా చూపిస్తాను. ఫుల్గా టైట్ అనేది అయిపోయింది. టైట్ అయిపోయినాక ఓన్లీ బటన్స్ అనేవి కిందికి ప్రెస్ చేయాలి. అట్లా ప్రెస్ చేయగానే కూర్చుంటాయి ఇవి. మీకు మళ్ళీ ఓపెన్ చేయాలంటే కింద బటన్ అనేది ప్రెస్ చేయాలి. కింద ఒక లాక్ మాదిరి ఉంటుంది, చూపిస్తాను చూడండి. కింద కూడా ప్రెస్ చేసి కింద బటన్ చూడండి, లాక్ మాదిరి ఉంటుంది. ఇట్లా అనగానే పైకి లేచిపోతాయి. మీరు మళ్ళీ ఇట్లా అనగానే ఇవి కూర్చుంటాయి. ఇప్పుడు మనం ఫ్లష్ చేసి అది కూడా లీకేజ్ కూడా చెక్ చేసి ముందు మీకు లీకేజ్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఎటువంటి లీకేజ్ లేదు. ఫస్ట్ ట్యాంకీలో అయితే వాటర్ ఫస్ట్ ట్యాంకీలో ఫుల్గా ఉన్నాయి. ఒక డ్రాప్ కూడా నీళ్ళు అనేవి కావడం లేదు. ఈ విధంగా చేసుకుంటే మీరు లీకేజ్ అనేది ఉండదు. ఇది వచ్చేసి మనం చేసింది ఓన్లీ బాల్ కాక్ సెట్. సైఫాన్ సెట్ ఒకవేళ లీకేజ్ వస్తే దాని వాచర్ కింద ఏమైనా సాల్ట్ పట్టి ఉంటుంది, లేదా ఆ వాచర్ మారుస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, రిప్లై ఇస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్లమ్మింగ్ కొరకు తెలుగు ఛానల్కి.